తిరుపతి లడ్డు కల్తీ విషయంలో సిబిఐ సిట్ వాళ్ళు అయితే సంచలనమైన విషయాన్ని అయితే బయట పెట్టారు. గతంలో లడ్డు కల్తీ అయిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గుడి మెట్లను కరిగిండ్రు. మన అందరికీ తెలుసు తిరుపతి గతంలో లడ్డు కల్తీ అయిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గుడి మెట్లను కూడా శుద్ధి చేసి ఏకంగా తిరుపతిలో బహిరంగ సభ పెట్టి నేను అన్అపాలజెటిక్ హిందూ అని చెప్పేసి ఈ విషయాన్ని ప్రస్తావించడంతో దేశవ్యాప్తంగా ఈ లడ్డు కల్తీ అంశం అనేది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా హిందూ భక్తులు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా హిందువుల మనోభావాన్ని దెబ్బతీసిందని చెప్పేసి వాళ్ళందరూ దేశవ్యాప్తంగానైతే అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయం మీద తీవ్రమైన కోపాన్ని కూడా వ్యక్తం చేశారు. ఎట్లా కల్తీ అవ్వడం ఏందని చెప్పేసి ఈ రోజున సిబిఐ వాళ్ళైతే తిరుపతి లడ్డు కల్తీ అయిందని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది. దీంతో మరొకసారి హిందువులు కానీ అదేవిధంగా గతంలో పవన్ కళ్యాణ్ గారిని అనేక రకాలుగా విమర్శలు చేశారు. గుడి మెట్లను కలిగిన పవన్ కళ్యాణ్ని ట్రోల్ చేశారు. అదేవిధంగా తిరుపతిలో ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ కూడా విమర్శలు చేశారు. విధంగా సిబిఐ సిట్ వాళ్ళు ఏం చెప్పారు, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా విమర్శ చేశారు, అసలు ఇప్పుడు ఏం జరిగింది, హిందువుల మనోభావాలు దెబ్బతినా, దీని వెనక ఎవరున్నారో, అసలు ఏం జరిగింది, సిబిఐ వాళ్ళు ఏం చెప్పారు, గతంలో ఏ విధంగా ఈ యొక్క అంశం అనేది తెర మీదకి వచ్చింది అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాము. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీ విలువైన కామెంట్తో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాము. ఈరోజు టాపిక్ వచ్చేసి సిబిఐ సిట్ వాళ్ళు అయితే ఎట్టకేలకి తిరుపతి లడ్డు కల్తీ అంశం మీద ఒక ప్రకటన చేసారు. లడ్డు కల్తీ అయిందని చెప్పేసి వాళ్ళైతే ప్రకటన చేసారు. ఆ ప్రకటన చేయడంతో ముఖ్యంగా హిందువులందరూ ముక్త కంఠంతో తీవ్రమైన కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. హిందువుల మనోభావాలతో ఏ విధంగా ఆడుకున్నారు, హిందువుల మనోభావాలు అంటే లెక్కలేని విధంగా తిరుపతి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డునే ఇట్లా అపవిత్రం చేస్తారా, కల్తీ చేస్తారా అని చెప్పేసి హిందువులందరూ వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో అయితే ఈ విషయం మీద తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తుడు లేని ఊరు మన తెలుగు రాష్ట్రాల్లో లేదంటే అతిశయోక్తి. అది అలాంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని ఈ విధంగా కల్తీ చేస్తారా అని చెప్పేసి ప్రతి భక్తుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరో దాదాపు 250 కోట్ల విలువ చేసే దందాన్ని నడిపించినట్టుగా ఈ లడ్డు కల్తీ అంశంలో దాదాపు 68 లక్షల కేజీల నల్తిని వాడినట్టుగానైతే ఈ యొక్క వార్తలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా సిట్ వాళ్ళు అయితే లడ్డు అనేది కల్తీ జరిగిందని ప్రకటించడంతో గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గుడి మెట్లను కడిగి గుడిని శుద్ధి చేసి ఆయన యొక్క సనాతన ధర్మ దీక్ష తీసుకున్నాడో, పవన్ కళ్యాణ్ గారు గుడి మెట్లను కడిగితే కూడా శుద్ధి చేస్తే కూడా విమర్శ చేశారు. ఆయన ఒక హిందువుగా తన ధర్మం పట్ల ఒక సంఘటన జరిగినప్పుడు ఆ విధంగా స్పందించినప్పుడు చాలా మంది ఆయన విమర్శలు చేశారు. మరొక వైపు తిరుపతిలో సభ పెట్టి మరి పవన్ కళ్యాణ్ ఏదైనా విషయాన్ని ప్రస్తావించిండు అంటే గతం నుంచి మనం ఇప్పటిదాకోవచ్చు ఆయన ఏదైనా సరే దాంట్లో ఖచ్చితంగా క్లారిటీగా విషయం తెలిసిన తర్వాతనే ఆయన రంగంలోకి దిగుతాడు. ఆయన చాలా మంది ఈ విధంగా విమర్శలు చేస్తారు. మనందరికీ తెలుసు ఆయన సనాతన ధర్మాన్ని గురించి తిరుపతి వేదిక ఏ విధంగా మాట్లాడాడు. అదేవిధంగా ఉదయనిధి స్టాలిన్ కొడుకు సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా అంటే ఏ రాజకీయ నాయకుడు మాట్లాడలేకపోయాడు. కానీ ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆ తిరుపతి వేదిక నేను ఒక సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిని అని చెప్పేసి స్టాలిన్ని ఉద్దేశిస్తూ కూడా జాగ్రత్తగా ఉండండి, ఎవరైనా పిచ్చి కూతలు కూస్తే బాగుండదు, సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదని వార్నింగ్ ఇచ్చిన దేశంలోనే ముఖ్యంగా సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే రాజకీయాల్లో ఒక ధర్మం గురించి మాట్లాడంటే చాలా మంది భయపడతారు, ఎందుకంటే ఎక్కడ ఓట్లు మిస్ అవుతాయి. కానీ పవన్ కళ్యాణ్ అట్లా కాదు. ఆయన తన ధర్మాన్ని ప్రేమిస్తాను, పరధర్మాన్ని గౌరవిస్తానని క్లియర్ కట్గా ఆ రోజున ముస్లిం మతాన్ని గౌరవిస్తాను, క్రిస్టియానిటీని గౌరవిస్తాను, కానీ తన ధర్మం జోలికి వస్తే ఎవరినైనా వదిలిపెట్టనని ఆయన క్లియర్ కట్గా చెప్పిండు. అంటే పరధర్మాన్ని గౌరవించమని చెప్తూనే తన ధర్మాన్ని ప్రేమిస్తాను, తన ధర్మాన్ని అగౌరవపరిస్తే ఊరుకోరని చెప్పిన ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని చాలా రకాలుగా విమర్శ చేసింది. రాజకీయాల్లో ఏ నాయకుడైనా సరే సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఓట్లు మిస్ అవుతాయని చెప్పి భయపడతారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి భయం లేదు, ఎందుకంటే తన ధర్మాన్ని ఎంత ప్రేమిస్తాడో పరధర్మాన్ని అంతే గౌరవిస్తాడు. కాబట్టి ఆ రోజున లడ్డు అంశాన్ని సీరియస్గా తీసుకొని పవన్ కళ్యాణ్ గారు తన బిడ్డకి డిక్లరేషన్ మీద సంతకం చేయించి మరీ తిరుపతికి తీసుకెళ్ళాడు. ఎందుకంటే తన భార్య అన్న లజ్నేవా క్రిస్టియానిటీని పాటిస్తారు కాబట్టి తను కూడా తన భార్య కూడా ఏదైతే డిక్లరేషన్ ఇచ్చి మరి ఆమె యొక్క తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించింది. ఇది పవన్ కళ్యాణ్ గారు గతంలో జరిగింది. ఈ యొక్క లడ్డు అంశం తర్వాత జరిగిన అంశాన్ని మనం చూసినాం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని బీఫ్ తినడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఫోటోని వాడుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం అయితే చేశారు. అది ఎవరు చేశారు అనేది మన అందరికీ తెలుసు. కానీ ఈ రోజున సిబిఐ వాళ్ళే సిట్ వాళ్ళే చెప్తున్నారు లడ్డు కల్తీ అయిందని చెప్పేసి. సో కోట్ల మంది భక్తుల మనోభావాలతోటి ఆడుకుంటున్న వాళ్ళని
పవన్ కళ్యాణ్ వదిలేసిన ఆ చట్టం వదిలేసిన ఆ దేవుడు వదలడని మరొకసారి స్పష్టంగా అర్థమైంది. ధర్మం జోలికి వచ్చిన ఎవడో బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. సో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని విమర్శ చేసినంత మాత్రాన ఆయన విమర్శల వల్ల ఆయన ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయనకు విమర్శలు కొత్త కాదు. కానీ ఆయన విమర్శించిన వాళ్ళు కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఇప్పుడు ఆ సిట్ ఏదైతే చెప్పిందో దాని మీద ప్రతి ఒక్కరు ఆత్మ విమర్శలు చేసుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ధర్మం గురించి మాట్లాడుతూనే ఇంకొక దాని గురించి మాట్లాడుతూనే వచ్చే ఆయనకు నష్టమే జరుగుతుంది. ఎందుకంటే ఒక ధర్మం గురించి మాట్లాడినప్పుడు మిగతా రాజకీయ పార్టీలు ఇంకొక ధర్మానికి సంబంధించి ఆయన నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తారు. కానీ అవన్నీ కాదు, నేనేందనేది నా నిజాయితీ ఏందని ప్రజలు గ్రహిస్తున్నారు. కాబట్టి ఆ ప్రజలకు తెలుసు అనే విధంగా ప్రతి ధర్మాన్ని గౌరవిస్తూ తన ధర్మం జోలికి వచ్చిన వారిని ప్రశ్నిస్తూ ముందుకు పోతున్న పవన్ కళ్యాణ్ గారి మీద అనేక రకాల ట్రోల్స్ వేసారు, అనేక రకాల విమర్శలు వేసారు. ఆయన అవేం పట్టించుకోకుండా ముందుకు పోయిన విధానం ఏదైతే ఉందో ప్రతి హిందూ అయితే సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే ఆ రోజు స్టాలిన్ కొడుకు కౌంటర్ ఇచ్చి మదురైలో జరిగినటువంటి మురుగన్ సమ్మేళనంలో పాల్గొని సనాతన ధర్మం తాలూకు గొప్పతనం చెప్పొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాటలు చెప్పాడు, చేతలో చూపిస్తాడని 100 సార్లు రుజువైంది. సో ఈ రోజున ఏదైతే లడ్డు కల్తీ అంశంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మొదటి నుంచి వార్త చెప్తుండో, మొదటి నుంచి ఏదైతే మాట్లాడుతుండో ఆ మాటకి ఏ విధంగా కట్టుబడి ఉన్నాడో దాన్ని ఈ రోజున సిబిఐ సిట్ వాళ్ళు అయితే నిర్ధారించారు. లడ్డు కల్తీ అయింది. దీన్ని ఎవరు గత పాలకులు ఎవరెవరు నిర్లక్ష్యం ఉందనేది ప్రజలు డిసైడ్ చేసుకోండి. అదేవిధంగా హిందూ ధర్మాన్ని ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే హిందూ ధర్మం జోలికి వచ్చి ఇలా కోట్ల మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ప్రతి హిందువు బుద్ధి చెప్తాడు. ఒక హిందువుగా చెప్తున్నా, లడ్డు కల్తీ నిజమని సీటు నిర్ధారించింది కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని మేమందరం వదిలేసిన ఆ వెంకటేశ్వర స్వామి వదిలేడు. ఇది గుర్తుపెట్టుకోండి. జై హింద్. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి.